నమస్తే అమ్మ, మీ పేరు? మట్ట సుబ్బమ్మండి. ఎక్కడమ్మా మీది? ఉయ్యూరండి మాకు. ఏంటమ్మా ఈ ప్రజా దర్బార్ రావడానికి కారణం ఏంటి? ఈ ఇప్పుడు మాది ఇల్లు ఒకటి ఉందండి ఉయ్యూరులో, అది బ్యాంకులో పెట్టాము. బ్యాంక్ మేనేజరు కొన్నాళ్ళం ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నాడండి. ఆ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఇస్తానన్నారు. తర్వాత ఏమో పిల్లలు, మాకు ముందు సంబంధం పిల్లలు ఉన్నారు ఆయనకి. ఆ పిల్లలు ఏమో కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే అదేమో మళ్ళీ అది పెండింగ్ పెట్టేశారు. ఏమనని పెండింగ్ పెట్టి 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరి ఇట్లా జరిగిందమ్మా, మేము ఇల్లు వేలం వేసేసామని సామాను అంతా బయటపడేశారు. ఈ చంద్రబాబు గారు నాయుడు చెబుతున్నారని చెప్పి సార్ దగ్గరికి ఇక్కడ దాకా వచ్చాము. ఇవ్వలేదు సార్. అది అంటే మీకు లేదు, బ్యాంక్ ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు, మీరు ఇక్కడికి రావడానికి లేదు, ఇక అయిపోయింది, ఇల్లు అమ్మేసామని చెప్తున్నారు సార్. కరోనా టైంలో చనిపోయారు ఆయన. అది మట్టి ఖర్చులు డబ్బులు కూడా రాసాము, అవి కూడా రాలేదు. చాలా ఇబ్బందులు పడి ఆయన హార్ట్ అటాక్ మీద చనిపోయారు. చాలా ఇబ్బందులు పడి పైకాడ అప్పులు కూడా ఉంటే 70 సెంట్ల పొలం కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాటికి కూడా సెటిల్మెంట్ 1 year సెటిల్మెంట్ చేస్తానంటున్నారు. ఇంకా చేయలేదు, పిలుస్తారంట, ఎప్పుడో పిలుస్తారంట. ఇప్పుడు మొన్నేమో సామానం బయట వేసేసారు. ఆ 1 year సెటిల్మెంట్కి ఆ 70 సెంట్లు ఎత్తాక కూడా 1 year సెటిల్మెంట్ చేస్తానని చెప్పి కవర్ చేశారు. అది ఇక్కడికి వస్తే ఏదన్నా 65 లక్షలు ఇల్లు అయితే 25 లక్షలకు అమ్మేసామని చెప్పారు సార్. 25 లక్షలకు అమ్మేసామని ఇల్లు సామానం అంతా బయట పెట్టేసి దుమ్ము కొట్టేసేటట్టు కింద పడేసేసి మరి అవి కూడా వేలం వేసేద్దామని చెప్పి అని ఎవరి ద్వారాగానో కవర్ చేశారు. ఒకసారేమో ఈ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవ్వనివ్వలేదు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్. మళ్ళీ ఇబ్బంది పడి ఇంటికి వచ్చేసాము. అట్టా 10 సార్లు 20 సార్లు పైనే తిరిగాము. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ వస్తేనే మీకు మీ ఇల్లు అని ఇస్తాము, లేకపోతే ఏమన్నారు, వాళ్ళే అన్నారు కొన్నాళ్ళు. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు 70 సెంట్లు కూడా మేమేమో ఈ 1 year సెటిల్మెంట్ ఎంత అయితే అంత కట్టి వెళ్ళండి, ఇంకా లోన్ ఉందని చెప్తున్నారు. సార్ నమస్తే అండి, మాకు ఇక్కడ న్యాయం జరిగిద్ది అని చెప్పి వచ్చామండి. మాది ఉయ్యూరు అండి, బస్ స్టాండ్ దగ్గర మా ఫ్రెండ్కి ఇల్లు ఉంది. మేము చిన్నప్పటి నుంచి ఒకసారి పెరిగిన వాళ్ళం అండి ఇద్దరు. కానీ చాలా బాధ కలిగిందండి నా ఫ్రెండ్కి. తన భర్త కూడా చనిపోయాడు. అయితే ఎవరు లేని పరిస్థితిలో తన చెల్లెల దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇలా టీవీలో చూసామండి మేము, ఇట్లా లోకేష్ గారు న్యాయం చేయటం. ఈ ప్రభుత్వం కోసం అయితే మేము ఛానల్ నుంచి ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిద్దని మేము ఎన్నో ఎదురు చూస్తుంటే ఇట్లా తెలిసి మాకు మా ఫ్రెండ్ని తీసుకుని వచ్చామండి. ఉయ్యూరు బస్ స్టాండ్ దగ్గర తనకు 6 లక్షలు చేసి 2 స్టేర్ల బిల్డింగ్ ఉందండి. అంటే తన భర్త బతికుండగా లోన్ తీసుకున్నారంటండి, బ్యాంకులో లోన్ తీసుకుంటే అట్లా కడతా ఉండగా కొన్ని రోజులకి తన భర్త కూడా చనిపోయాడు. చనిపోయినాక అమ్మాయి పొలం వెళ్ళి కష్టపడి ఆ లోన్ కొంతకాలం కట్టింది. అయితే ఇప్పుడైతే కట్టలేకపోతుంది అని చెప్పి ఇన్సూరెన్స్కి ఉంది కదా అని అడిగితే ఇన్సూరెన్స్ కూడా లేదంటున్నారండి. మరి ఇన్సూరెన్స్ ఉంటుంది కదండి మన అంత లోన్ తీసుకున్నప్పుడు. అయితే ఇప్పుడు ఇల్లు సీలేసేసి తన సామాను అన్నీ బయట వేసేసి మేము ఇల్లు ఏలం వేసేస్తాం అంటున్నారండి. తన బిడ్డ చూస్తే కొంచెం అమాయకంగా ఉంటాడు. తను మరి చిన్నప్పటి నుంచి ఒక్కడే బిడ్డని గారాభంగా పెంచారు వాళ్ళు. తండ్రి ఉండగానే అవి భవిష్యత్తు విలువ తెలియలేదు ఆ బిడ్డకి. ఇప్పుడు కూడా అలాగే ఆ స్థితిలోనే ఉంటుంటే పని చేసుకోలేక అమ్మాయి రొయ్యల పట్టుడికి వెళ్ళి పనికి వెళ్ళి ఆ బిడ్డను బతికించుకుంటూ గుండె ప్రాబ్లం కూడా వచ్చిందండి. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి బాగోలేదు, అనారోగ్యంగా ఉంది, షుగర్ పేషెంట్. అటు చూస్తే చెల్లెల దగ్గరికి వెళ్ళి బతుకుదామని వెళ్ళేసరికి కొన్ని రోజులు తల్లి చనిపోయి నాకు మరీ చనిపోయాడు. తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సార్ లోకేష్ సార్ న్యాయం చేయాలి ఆ బిడ్డకి. మేము వచ్చాం కానీ లోకేష్ గారు రేపు రామన్నారు, వస్తే ఇప్పుడు లేరు. మరి ఏదేమైనా మాకు న్యాయం చేయాలి సార్. ఈ ప్రభుత్వం కోసం మేము ఎంతగానో ఎదురు చూసాము. ఈ ప్రభుత్వం న్యాయం జరగకపోతే మాకు ఇంకెప్పుడు జరగదు, ఎక్కడ జరగదు. మేము నిజంగా సార్లు కాదు, ఒక తోడముట్టిన వాళ్ళకి అడుగుదామని మేము ఎంతో ఆశతో వచ్చాము. బిడ్డకి న్యాయం చేయండి సార్, ప్లీజ్ అండి.